అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేతి వృత్తులతో చేసే పనుల్లో కమ్మరి, కుమ్మరి ఈ రెండు పనులు అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే కమ్మరి, కుమ్మరి రెండు కూడా పూర్తిగా కనుమరుగవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఈ కుమ్మరిలు చేసినటువంటి రకరకాల వస్తువులు ఒక మట్టితో నాణ్యమైన చాలా సుందరమైనటువంటి వస్తువులను తయారు చేస్తూ అమ్ముతూ ఉంటారు. ప్రస్తుతం చూసుకుంటే వాళ్ళ జీవన శైలి ఏ విధంగా గడుస్తుంది, ప్రస్తుత రోజుల్లో వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈ స్టోరీలో చూద్దాం. ప్రస్తుతం కుమ్మరి తయారు చేసినటువంటి ఏవైతే రకరకాల వస్తువులను తయారు చేస్తుంటారో చేతితో తయారు చేయటువంటి ఆ పరిశ్రమ వద్దైతే ఉన్నాం. అయితే ఆ పరిశ్రమ ఇక్కడి నుంచి చూస్తే బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. అయితే ముందుగా ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్కి అయితే బయటికి అమ్మడానికి అయితే ఇక్కడ పెట్టినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం అయితే చూడొచ్చు, రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి, అలాగే చూడడానికి కూడా చాలా చూడముచ్చటగా కనిపిస్తున్నటువంటి వస్తువులు, రకరకాల వస్తువులు కూడా ఎక్కడైతే ఉంటుంటాయి. అదేవిధంగా దేవుళ్ళకి పెట్టడానికి దీపారాధన కోసం కూడా ఇది ఒక ప్రమిదలు కూడా పెట్టినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. చూస్తుంటే రకరకాల వస్తువులు కూడా తయారు చేస్తూ ఉంటారు. ప్రస్తుత రోజుల్లో ఇవన్నిటి కూడా చూస్తూ ఉంటే పూర్తిగా వాళ్ళ జీవన శైలి కూడా ఏమీ బాగోలేదంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ని వస్తువులు ఇన్ని రకాలు చేసినప్పటికీ కూడా ఎందుకు వాళ్ళ పరిస్థితులు, జీవన స్థితులు మారటం లేదు అనే విషయాలు అయితే ఇక్కడ మనతో పాటు మాట్లాడికి కొంతమంది అయితే ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి దీనికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు కూడా తెలుసుకునే పరిస్థితి చేశారు. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి? రోజువారీగా చూసుకుంటే ఎన్నో రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు, ఎలా అనిపిస్తుంది? ఏముంది సార్, మట్టి పని అంటేనే సవక. ఈ సవక మీద ఏంటంటే ప్రతి షాపుల దగ్గర డిమాండ్ ఉంటది, కానీ మా మట్టి పని దగ్గర డిమాండ్ ఉండదు. ఏదైనా వ్యాపారస్తులైనా దీనికైనా మదుపు లేనిదైనా ఎన్నాళ్ళు మదుపు లేని వ్యాపారాలది. ఇప్పుడు అంతా పెట్టుబడే. ఆ కుమ్మరోళ్ళకి మట్టి కూడా మట్టి దొరకట్లేదు, దానికి కూడా చాలా డిమాండ్ ఎక్కువైపోయింది. మా పని ఏదో చేసి పులవృత్తి బతుకుదామన్నా ఇప్పటికే బోల్డ్ అంత మెటీరియల్ పడిపోయి సవక ఈ ప్రమిది రూపాయి కొనడానికి నానా అవస్థలు పడుతుండ్రు. ఈ ₹9 అమ్మకపోతే మట్టి తిని మట్టి బతుకుతాం కదా, ఏం తింటాం సార్? దీనికి కాల్పు తయారీ మెటీరియల్ తీసినా దీనికి రావట్లేదు. కుమ్మరోలు అంటేనే సౌక, ప్రతి దానికి వ్యాపారస్తులకి వ్యాపారం అవుతుంది. అలాగని ఏ అవకాశాలు వచ్చినా మా దాకా రానివ్వరండి, అక్కడికక్కడే అయిపోతాయి. అలా అని చెప్పితే చెడ్డ, చెప్పకపోతే మాకేం అవకాశం లేదు సార్. వ్యాపారం అయితే ఏం లేదు సార్. స్టీల్ దాంట్లో తినేసి హాస్పిటల్ వేయడానికి రెడీగా ఉన్నారు, కానీ కొండల్లో తిని ఆరోగ్యం కాపాడుకొని ఆరోగ్యంగా ఉందామనేసి ఒక్కరికి లేదు. ఏమేనంటే తినేస్తాం, ఇది చేసేస్తాం, అది మీ ఆరోగ్యానికి చెడైనా దాంట్లోనే బతుకుదాం అంటారు, కానీ మట్టి కొండల్లో తిని బతుకుదామని ఎవరికి లేదు సార్. ఇంకేముంటది సార్? అంటే మీరు ఇన్ని ఇబ్బందులు చెప్పారు, ప్రభుత్వం కూడా ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వం చూస్తే కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన కింద కూడా మీకు కొన్ని పరికరాలు ఇచ్చామని, లేదంటే మీకు ఆర్థిక సాయం చేస్తున్నాం అంటున్నారు. మీకేమీ అందట్లేదా? ఎక్కడ సార్ అందితే అందామని చెప్తాం, కానీ మీకు తెలిసిపోద్ది కదండి, నెట్ సెంటర్లో అందితే అందే అంటారు, కానీ పథకాలు పెడతాండ్రు, అదే ప్రజల దాకా హామీ లేదు. మాకైతే ఏం లేదు సార్, కనీసం పెన్షన్ డబ్బులు కూడా రాలేదు మా మామయ్య గారికి. పెడితే ఇల్లు ఉంది కదా, ఇప్పుడు ఏదైనా ఇల్లు ఉన్న వాళ్ళకి 2 ఇల్లులు ఉన్న వాళ్ళకి 2 ఇల్లులు ఇస్తాను. ఇల్లు ఈ ముసలి పేరు మీద ఉంది. మాకంటూ ఆధార్ కార్డు మీద మా బావగారికైనా మాకైనా ఆధార్ కార్డు మీద రూపాయి ఆదాయం లేదు. ఇల్లు పెట్టండి అంటే మీకు ఇల్లు ఉంది కదా, ఇల్లు ఏడ్ చేస్తారో నేను అడుగుతాను సార్. ఇల్లులు ఉన్న వాళ్ళకి కూడా అందరికి అదే సమాధానం చెప్తే మేము కూడా అడగకపోదాం కదా, అది సార్. సో చూసాం కదా, తీవ్ర ఆవేదన కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజుల్లో బతకడం కూడా చాలా కష్టంగా ఉందంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే ఒక వస్తువు తయారీ చేయాలంటే ఎంతో శ్రమ అయితే ఉపయోగించాలి. శ్రమతో పాటు పెట్టుబడి కూడా చాలా ఎక్కువగా అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని ఒక కాల్చడానికి ఎన్నో రకాల మెటీరియల్ అయితే వేయాలంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రస్తుత రోజుల్లో అయితే ఏదైతే ఉన్నటువంటి సిల్వర్ సామాన్లతో తయారు చేసినటువంటి సిల్వర్తో తయారు చేసినటువంటి పరికరాలు అయితే ఎన్నో ఉంటున్నాయి, అలాగే స్టీల్తో తయారు చేసినటువంటి పరికరాలు ఎన్నో ఉంటుంది. వీటిని అయితే మాత్రం ఎక్కువగా ఉపయోగిస్తూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆసుపత్రులు పాలవుతున్నారా తప్ప, కానీ పూర్వకాలంలో ఉన్నటువంటి మట్టి కొండల్లో వండుకొని మట్టి కొండల్లో తినుకొని ఆరోగ్యం కాపాడేటట్లయితే మాత్రం ఎవరు కూడా ప్రస్తుత పరిస్థితులు అయితే చేయట్లేదంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుత రోజుల్లో మనం చూడొచ్చు ఇటువంటివన్నీ కూడా, అంటే ఇక్కడ తయారు చేసినటువంటి మట్టిలో తయారు చేసినటువంటి శ్రేష్టమైనవి చాలా నాణ్యంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మట్టినే ఉపయోగిస్తే ఖచ్చితంగా ఆరోగ్యం
ఆరోగ్యం కూడా ఉంటుందంటూ కూడా మరొక వైపు చెప్పుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఇవన్నీ కూడా ఏ విధంగా తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, నేరుగా తయారీ కేంద్రం వద్దకే వెళ్ళి ఏ విధంగా తయారు చేస్తారో వాటిని కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుత రోజుల్లో అంతరించిపోతున్నటువంటి కళల్లో ఇదో కళ అని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తాం మట్టితో తయారు చేసినటువంటి రకరకాల వస్తువులు అయితే ఆ యొక్క నేర్పరితనంతో ఆ యొక్క వస్తువులను మంచి మంచి కర్రలుగా అలాగే మంచి మంచి ఆకృతులు అయితే తయారు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే ఆ కుమ్మరికి సంబంధించినటువంటి ఆ తయారు చేసినటువంటి పరిశ్రమ ఏదైతే ఉందో పరిశ్రమ మనం చూడవచ్చు. ఏదైతే ఒక చక్రాల్లో ఉంటాయి, ఈ చక్రాలు లాంటివి ఇటువంటి వీటిని పెట్టి తయారు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం చూసుకుంటే ఇదైతే కరెంట్ తో ప్రస్తుతం రన్ అవుతుంటుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు కరెంట్ లేకపోవడం ఇది కూడా రన్ అవ్వట్లేదు. ఇందులో పరిస్థితులు చూసుకుంటే ఇలా మట్టితో ఇదంతా మట్టే కనిపిస్తుంది. ఇదంతా కూడా మట్టే. ఈ మట్టి నుంచి అయితే రకరకాల వస్తువులు ఎన్నో రకాల వస్తువులు తయారు చేసినటువంటి ఒక చాలా చెప్పాలంటే ఇటువంటి అందరికీ సాధ్యమైతే కాదు ఇటువంటివి తయారు చేయడం. అటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు ఇప్పుడే కరెంట్ కూడా వచ్చింది. అయితే మనం చూడొచ్చు మరి ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఏంటి ప్రస్తుతం అలా పరిస్థితులు ఎలా ఉన్నాయి, రానున్న రోజుల్లో పూర్తిగా మట్టితో తయారు చేసిన వస్తువులు ఏవి కూడా ప్రస్తుతానికైతే ఎవరు కూడా వాడినటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వాళ్ళ జీవన విధానం ఏంటి, ప్రస్తుతం ఏ విధంగా గడుస్తుంది అని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి పెద్ద, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి చూస్తుంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఉన్నటువంటి ధరలకి వీళ్ళు తయారు చేసిన దానికి ఏమైనా సరిపోతుందా? చాలా పెద్ద ఇది తయారు చేయడమే కష్టం, కానీ వీటి వల్ల రాబడి మటుకు చాలా తక్కువ. ఎంత కష్టపడ్డం మటుకు భార్య పిల్లలు అందరం కష్టపడతాం కానీ దానికి ఫలితం ఉండడం లేదు. అందుకోసం మా పిల్లలు గట్ట నాయన ఇది చేయడం ఎందుకు, చేసినా దీని ఉపయోగం లేదు, మీరందరూ కూడా ఏదో పనికి మీరు చదువుకుంటే ఏదో పని అయినా వస్తుంది, అంతేగాని ఈ కుండలు తయారు చేయడం మట్టుగా మీకు వద్దు. ఎందుకంటే మా అమ్మ నేను ఇద్దరం పని చేస్తాను. రోజు ఒక కంటికి కూడా 400-300 కాడ ఇద్దరికి కెట్టదు. దీన్ని కుట్టిన దానికి బట్టి పెడతాం, ఎంతో కష్టపడి బట్టి పెడతాం. ఆ బట్టి పెడితే ఆ బట్టీలో ఎన్నో సామాన్లు పోతాయి. దానితో కాల్చడానికి కర్రలు, పిడకలు, మట్టి బోల్డ్ అంతా మరుపు అయిపోతుంటది. మరుపు అవుతుంది కానీ దీనివల్ల ఉపయోగం లేదు. అందుకోసం పిల్లలందరూ నేను ఏదో పనికి వెళ్ళిపోండి, ఇక్కడ ఈ పని మట్టుకు చెయ్యకండి, పని చేస్తే మట్టుగాను దీనివల్ల ఉపయోగం లేదు. అంటే ప్రస్తుతం చూసుకుంటే మీ తర్వాత మీతోనే ఇంచుమించుగా అయిపోయినట్లే కనిపిస్తుంది. మీకు పూర్వంలాగా ఇప్పుడు మట్టి ఎక్కడ దొరుకుతుంది, దీనికి సంబంధించిన సామాగ్రిలు ఎక్కడ దొరుకుతున్నాయి? ఇంతకు మునుపు చూసుకుంటే ఇప్పుడు ఎంత మిషన్లు వచ్చాయి, మీకు మోటార్లు తిరుగుతూ ఉన్నాయి. ఇంతకు మునుపు కర్ర పెట్టి చక్రాన్ని తిప్పేవాళ్ళు, ఇప్పుడు అది కూడా పూర్తిగా అంతరించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. మరి ఇవన్నీ ఎలా చూడాలి? ఈ రాను చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు కనుక మాకు కనీసం ఇప్పుడు మట్టి చెరువులు కూడా మట్టి లేకుండా మట్టి అక్కడ ఉన్నా ఎవరు తీయనివ్వడం లేదు. చెరువులో మట్టి కూడా తీయకండి ప్రజలందరూ గసిరేస్తున్నారు. బండి వెళ్తే బండి తీయనివ్వడం లేదు. రాను మట్టికి కూడా ఇబ్బంది పడిపోతున్నాం. అందుచేత మా పిల్లలందరూ నాయన ఈ మట్టి పైన వద్దు, ఎక్కడ కూలికో నాలుగు వెళ్ళిపోండి, చదువుకుంటే చదవండి, అంతేగాని ఈ పని మట్టు చేసినా ఎవరికి ఉపయోగం లేదు. అందుకోసం ఈ కుండలు ఒకవేళ ఎవరైనా తయారు చేసినా ఎవరు కూడాను కొనడం లేదు. ఈ కుండల మట్టు కానీ కొనడం లేదు. ఎవరు కూడా ఎన్నో పూర్వం మట్టి కుండలోనే వండి తినేవారు. ఇప్పుడు ఎవరు మట్టి కుండల్లోని గట్ట ఎవరు వండుకొని తినడం లేదు. అందుచేతన మట్టుగాను ఎవరు కూడా ఈ కుండలను వండుకోలేదు కనుక మీరు ఎవరు కూడా ఈ పని చేయకండి మా పిల్లలందరినీ. మిషన్ ఎవరు ఇచ్చారండి? ఈ మిషన్ చూస్తూ మీకు ఎవరు కొనుక్కున్నారా, ఎవరు ఇచ్చారు? ఇది నారా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. అతను నారా చంద్రబాబు నాయుడు గైపితనగరం ఏరియాకి వెళ్ళి కుండలు చేసిన దగ్గరికి వెళ్ళారు. కుమ్మరోళ్ళు కుండలు చేస్తున్న దగ్గరికి వెళ్ళి ఆ కుండలు ఎలా తయారు చేసి చూశారు. చూసిన తర్వాత అతను కూడా కర్ర పట్టుకొని ఇలా తిప్పాడు. తిప్పుతోడికి ఎంత బరువు వస్తుందా అనేసి అందరికీ కూడా మనిషికి ఒక చక్రం ఇచ్చారండి. అంటే ముసలోళ్ళు మీరు తిప్పలేరు, అందుచేత మేము మనిషికి ఒక చక్రం ఇస్తానని అప్పుడు మనిషికి ఒక చక్రం మా చంద్రబాబు నాయుడు ఇచ్చాడండి. అతనికి ఒక దండం పెట్టాలి, ఎందుకు పేదవాళ్ళు అంటే ఆయనకి ఎంతో ఇష్టం అండి. అలాంటి ఆయనే మనకి చాలా ఆనందంగా మరొక 20 సంవత్సరాల వరకు ఆ పేద ఆయనే ఉండాలండి. మా పేదవాళ్ళు అంటే ఆయనకి ఇష్టం కనుక 20 సంవత్సరాల వరకు అతనే నారా చంద్రబాబు నాయుడే ఉండాలి ఎప్పుడు కూడాను. అందుకోసం అనేసి అతను ఎవరికైనా పేదవాళ్ళు అంటే ఇష్టం కనుకను అతను మనకి ఎంతో మేలు చేశాడు. మాకు కుమ్మరోళ్ళందరికీ చక్రాలు ఇచ్చారు. చక్రాలు ఇస్తే ఆ చక్రాల్లోనే ఇప్పుడు కుండలు తయారు చేసుకుని సులువుగా ఉన్నది. ఇన్నాళ్ళు కర్రతో తిప్పుకోలేమి, కర్రతో తిప్పకంటే సులువుగా కరెంటుతో అయిపోతుంది. అందుచేత అతను మంచి మేలు చేశాడండి మాకు అందరికీను, ముసలోళ్ళకి అందరికీను. అంటే ఇంకోటి ఇప్పుడు ఇటువంటివే కాకుండా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుమ్మరులకి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఫలాలు ఎంత బాగుంటాయి అనుకుంటారు? ఇప్పుడు చూసుకుంటే ప్రధానమంత్రి నుంచి అయితే ఆల్రెడీ విశ్వకర్మ యోజన కింద ఆల్రెడీ
మీకు కొంత ఆర్థిక సాయం కూడా చేస్తున్నామంటూ చెప్పుకొస్తున్నారు. అది కూడా ఒక విధంగా మీకు ఉపయోగపడుతుందా ఇప్పుడు? ఇంకా మీకు ఎటువంటి ఫలాలు కావాలి? ఇంకా పేదవాళ్ళకి ఏదైనా ఉపయోగం ఏది సబ్సిడీ ఉన్నట్టుగా ఎవరికైనా లోన్స్ గట్టి ఇచ్చి పేదవాళ్ళం కదా, కుమ్మరోళ్ళు అంటే పేదవాళ్ళు, వాళ్ళకి ఏదో సబ్సిడీ ఏదో లోన్స్ ఇస్తే వాళ్ళు ఏదో ఆ లోన్ మీద ఏదో మట్టి కుండలు తయారు చేసుకొని అమ్ముకొని బ్రతుకుతారు. అంటే బ్యాంకు వాళ్ళు కట్టిన సబ్సిడీ ఉండాలి. ఉత్తిన అప్పుగాని ఇస్తే మరి అప్పు కట్టలేం కదా, మాకేదో ఫలితం. అప్పుడు మోడీ గారు మట్టుగా మాకు అందరికి మనిషికి ₹1,00,000 ఇచ్చారు. అందుకోసం ఇంకా కూడాను మరొక ₹1,00,000 ఇచ్చినట్టుగా దానిలోని సగం కట్టినట్టుగా సగం కట్టినట్టుగా సబ్సిడీ ఇస్తే బాగుంటుంది. అంటే మేము కట్టాలంటే కష్టం కదా, ఈ అప్పు తీర్చాలంటే తీర్చలేము. ఈ కుండల మీద ఏటో వస్తుంది, ఆదాయం తక్కువ, అప్పు కూడా చేయలేము. మాకైతే సబ్సిడీ ఉన్నది ఇస్తే బాగుంటుంది. ఓకే, రైట్, కట్ చేసి సరిపోతుంది. అంటే ప్రస్తుత రోజుల్లో ఏవైతే ఇప్పుడు కమ్మరి కొమ్మరి ఈ రానున్న రోజుల్లో చేతి వృత్తులు అయితే మాత్రం పూర్తిగా కనుమరుగవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే చూడొచ్చు, ఆయన కూడా ఒకటే చెప్తున్నారు, ఈ రోజుల్లో ఉన్నటువంటి ఏ ఒక్క వస్తువు కూడా చూసుకుంటే దాని యొక్క ఖరీదుని తయారు చేసే వాళ్ళని నిర్ణయిస్తారు, మాకు వెళ్ళి తలకు కూడా కాకుండా అయిపోతున్నాం అంటూ కూడా చెప్పుకోసిన పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూడొచ్చు, ఇప్పుడే తయారు చేసినటువంటి ఇక్కడ కొన్ని మట్టితో తయారు చేసినటువంటి వస్తువులు కూడా ఉన్నాయి. ఇదంతా కూడా చూసుకుంటే చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా చాలా చాకచక్యంగా చేతితో హస్తకళ అయితే ఉంటే తప్పగానే ఇవన్నీ కూడా చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూడొచ్చు, ఇక్కడ ఏదైతే ఒక పిడత అంటారు, దీన్ని పిడత అంటే ఒక దేవుడు తాలూకు డబ్బా అంటారు, లేదంటే దీనికి సంబంధించినటువంటి ఈ చిన్నపిల్లలు డబ్బులు దాచుకోవడానికి అటువంటివి పరికరాలు ఇవి, అటువంటిది కూడా తయారు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక ప్లహరీకి కానీ లేదంటే ఇంటి దగ్గర బాల్కనీలో కానీ ఒక పొగలకుండి దీన్ని ఈ విధంగా తయారు చేసి పెట్టినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. అంటే రకరకాల ఇంటే కాకుండా ఎన్నో రకాల వస్తువులు అయితే తయారు చేస్తూ ఉంటుంటారు. అయితే ఇవన్నిటికీ కూడా తయారు చేయడం అంటే ప్రస్తుతం చూస్తున్నటువంటి ఏదైతే ఇక్కడ పరికరం అయితే కనిపిస్తుందో దీనిపైన ఆధారపడి మాత్రం ప్రతిదీ కూడా చేస్తూ ఉంటారు. పూర్వకాలంలో చూసుకుంటే ఇలా కాకుండా కర్రతో తిప్పినటువంటి పరికరాలు కూడా ఉండేవి. ఇప్పుడు అవి కూడా పూర్తిగా కనుమరుగైపోయిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే వీళ్ళకి కూడా ఒకటే కోరుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి కూడా మాకైతే రావాల్సినటువంటి ఏవి కూడా సరిగా మాకు అందట్లేదంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తున్నది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏదైతే మిషన్ ఉందో ఈ మిషన్ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వెంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన్ని మర్చిపోలేనటువంటి ఒక జ్ఞాపకాలు అయితే మాకైతే ఆ రోజు మాకు అందజేశారు. వాళ్ళు ఇచ్చినటువంటివి ఈ రోజు మేము ఈ విధంగా వాడుకుంటున్నాం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే గతంలో ఒకసారి ఎక్కడైతే కుమ్మరి ఉంటారో కుమ్మరి కొండలు తయారు చేసే స్థలానికి వెళ్ళి ఒకసారిగా అదంతా పైకి లేపితే అక్కడ ఉన్నటువంటి మట్టి అలాగే అక్కడ ఉన్న కర్ర సేకరణతో ఆ కర్రని తిప్పలేనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క కష్టాన్ని చూసి ఆ రోజైతే రాష్ట్రంలో ఉన్నటువంటి కుమ్మరులందరికీ కూడా ఈ మిషన్లు అయితే ఇచ్చారంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అంటే ప్రభుత్వం నుంచి అందినటువంటి ఫలాలను కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వం చేసినటువంటి మేలునైతే మర్చిపోకుండా మళ్ళీ చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే ఇవన్నీ కూడా చేయడం అనేది చాలా ఇబ్బంది కలుగుతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కుమ్మరులు అయితే మనతో పాటు చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా దీన్ని పూర్తిగా తయారు చేయాలంటే చాలా కష్టతరంతో కూడుకున్నది. ప్రస్తుత రోజుల్లో ఉన్నటువంటి రోజుల్లో చూసుకుంటే కనీసం మాకు కూలి కూడా కెట్టట్లేదు. ఇద్దరు ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు కలిపి పని చేసుకున్నా సరే కనీసం మేమైతే ఇన్ టైంకి కూడా అవన్నీ కూడా చేరవేయలేకపోతున్నాం అంటూ చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఇదంతా మట్టితో తయారు చేయాలి, మట్టితో తర్వాత మళ్ళీ కాల్చాలి, కాల్చిన తర్వాత దాన్ని మార్కెటింగ్ తీసుకురావాలి. అవన్నీ కూడా తీసుకుని వెళ్ళడం రావడం అనేది చాలా ఇబ్బందిగా కలుగుతుంది. మేమైతే ఇంక మేము చేయలేము. మేము ఇది ముఖ్యంగా చూసుకుని మా పిల్లలకు కూడా ఇంకా ఇది మప్పలేదు, అంటే వాళ్ళకి కూడా దీని గురించి తెలియదు. అంటే మా తరంతోనే పూర్తిగా ఇటువంటి కళలన్నీ కూడా అంతరించిపోతున్నాయి అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. For latest updates on India Pakistan, download RTV Live app.